గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గత స్మృతులు, మధురానుభూతులను గుర్తు తెచ్చుకున్న స్నేహాలు, 52 వసంతాల స్నేహాన్ని నెమరవేసుకున్న పాత జ్ఞాపకాలు. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పని విజయవంతం కాదు. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లాభం చేకూరుతుంది అన్న హరీష్ రావు. గురుకుల పాఠశాలలో డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి చనిపోయిందని తల్లిదండ్రుల ఆరోపణ. రాగల 48 గంటలలో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం. 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు భారీ వర్షాలు. స్నేహం ఎంతో గొప్పది, ఎన్నిటికీ మరువలేని, అందులోనూ బాల్యం మిగిల్చే తీపి జ్ఞాపకాలు ఎవరికైనా జీవితాంతం గుర్తుండిపోతాయి. విద్యార్థి దశలు, చిలిపి చేష్టలు, కొంటి ఆటలు ఓ తీయని జ్ఞాపకం. అలా పాఠశాలలో కలిసి చదివిన వారంతా 52 ఏళ్ల తర్వాత ఒకచోట కలిస్తే ఇంకేముంది, వారి ఆనందానికి అవధులే ఉండవు. ఈ సంఘటనకు డోన్ పట్టణంలో శ్రీ కన్యకా పరమేశ్వరి ఉన్నత పాఠశాల వేదికైంది. 1966-67 సంవత్సరంలో SSLC చదివిన పూర్వ విద్యార్థులనందు అందరూ కలవడం జరిగింది. 52 సంవత్సరాల తర్వాత స్నేహితులంతా కలవడం ఎంతో సంతోషకరంగా ఉందని తెలిపారు వారు. మరలా మేము ఈ పాఠశాలను చూసినందుకు, ఈ స్కూల్లో చదివిన జ్ఞాపకాలను తిరిగి ఒకసారి గుర్తుకు చేసుకున్నందుకు, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ 52 ఏళ్ల వెనుకకు వెళ్దామని మాకు ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళ మాటల్లో తెలిపారు. మిత్రులందరినీ చూసి, వాళ్ళందరినీ కలుసుకొని, ఎవరు ఎక్కడున్నారో తెలుసుకొని, వాళ్ళ మంచి చెడ్డలు కనుక్కుంటూ అలా ఆనందంగా ఉన్నదని వారు తెలిపారు. మిత్రుడితో కలిసినందున వలన గత స్మృతులు, మధురానుభూతులు, ఆటలు, పాటలు అన్నీ గుర్తుకు తెచ్చుకొని తిరిగి ఆ జీవితం ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకొని ఆనందించామన్నారు వారు. ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా స్నేహితులతో కలుసుకుంటే మాకు అందరికీ కూడా మానసిక ఉల్లాసం, శారీరక ఆరోగ్యం కలుగుతుంది అని అన్నారు. మరల తిరిగి ఎప్పుడైనా వీలైతే 1 సంవత్సరం గాను 2 సంవత్సరాలకు గాను మిత్రులందరినీ కలుసుకోవాలని మాకందరికీ కూడా ఉత్సాహంగా ఉందని అన్నారు వారు. ఈ పాఠశాలకు తమ వంతు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనంలో స్నేహితులందరికీ మిత్రుడు అగస్టిన్ మెమొంటో జ్ఞాపక ప్రదానం అందించారు. నా పేరు సి జైవంత్ సింగ్. మేమంతా ఇక్కడ ఎస్కేపీ హై స్కూల్లో 1966-67లో SSLC అంటే సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ 11th క్లాస్ పాస్ అయ్యాము, చదివాము ఇక్కడ. మేమందరం మిత్రులం 52 సంవత్సరాల తర్వాత ఇక్కడ కలుసుకుందాము తిరిగి అని చెప్పి నిర్ణయించుకొని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులందరినీ చూసినందువల్ల, ఈ స్కూల్ చూసినందువల్ల, ఈ స్కూల్ జ్ఞాపకాలన్నీ కూడా తిరిగి ఒకసారి గుర్తు చేస్తున్నందువల్ల మాకందరికీ చాలా ఆనందంగా ఉంది. మిత్రులందరినీ చూసి వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళ మంచి చెడ్డలు అవి మాట్లాడుకున్నందువల్ల చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటుంటే మాకందరికి కూడాను మానసిక ఉల్లాసము, శారీరక ఆరోగ్యము కలుగుతుంది. మిత్రులతో కలిసినందువల్ల గత స్మృతులు, మధురానుభూతులు, ఆటలు, పాటలు అన్నీ గుర్తు తెచ్చుకొని తిరిగి ఆ జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఆనందించాము. మేమందరం కూడాను ఇక్కడ ఈ సమావేశాన్ని అందరం కూడాను చక్కగా కలుసుకొని మాట్లాడుకున్నాము. అందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. తిరిగి ఎప్పుడైనా వీలైతే సంవత్సరానికి కానీ 2 సంవత్సరాలకు కానీ తిరిగి మరొకసారి కలుసుకోవాలి అని మాకందరికి కూడాను ఉత్సాహం కలగజేసింది. నా పేరు బి సుందరమూర్తి. మేము ఈ ఎస్కేపీ స్కూల్లో 66-67 SSLC బ్యాచ్మేట్స్ అందరం కలిసి ఈరోజు గెట్ టుగెదర్ చేసుకున్నాము. 52 సంవత్సరాల తర్వాత మేమందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది. మేమందరము మా యొక్క జీవన ప్రయాణంలో రకరకాల అనుభవాల్ని పంచుకున్నాము. ఇవన్నీ క్లెమెంట్ జాన్ అగస్టిన్ అనే అతను మా క్లాస్మేట్ అందరినీ కలపడానికి ఆయన ప్రయత్నం చేసి అందరినీ కలిపి ఒక చోట చేర్చినాడు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఒకరినొకరిని చూసుకోవడము, ఈ వయసులో దాదాపుగా 67 సంవత్సరాల వయసులో చూసుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది. మేము 1966-67 సంవత్సరంన SSLC
ఎస్కేపీ హై స్కూల్, శ్రీ కన్యకా పరమేశ్వర హై స్కూల్, ద్రోణాచలం గ్రామంలో ఇక్కడ చదివినామండి. మరి 52 సంవత్సరాల తర్వాత మరి మేమందరము ఇక్కడ కలిసి ఒక రీయూనియన్ను మరి ఐక్యవేదికగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేమందరం స్నేహితులను కలిసి ఆ బ్యాచ్మేట్స్ కలిసి మేము ఇక్కడ అంతా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. మొట్టమొదటిగా మా కార్యక్రమంలో మా యొక్క డిపార్టెడ్ దివంగతులైనటువంటి మా క్లాస్మేట్స్ను మరి చనిపోయినటువంటి మా గురువులను, అధ్యాపకులను అందరినీ జ్ఞాపకం చేసుకొని పేరున ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని వారి శ్రద్ధాంజలి ఘటించినాము. తర్వాత ఇక్కడ గురువులకు మేము గౌరవించాలని చెప్పి మరి గురువులను సత్కరించాలని చెప్పి మాకు చదువు చెప్పిన గురువులు ఇక్కడ లేనప్పటికీ ఆ సింబాలిక్గా గురు పరంపరలో ఉంటున్నటువంటి ప్రస్తుత హెడ్ మాస్టర్ గారిని మేము గౌరవించి సత్కరించి షాలుతోనూ పుష్పగుచ్చంతోనూ మొమెంటోతోనూ వారిని సత్కరించడం జరిగింది. దాని తర్వాత విద్యార్థులమైన మేము వారి యొక్క జీవితంలో ప్రస్థానాన్ని వాళ్ళు ఎలా చదవగలిగినారు, మరి ఏ ఉద్యోగాలు చేసినారు, ఎలా కుటుంబాలు డెవలప్ అయినాయి, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు ఇవన్నీ తెలుసుకొని ముచ్చటించినాము. ఒకరి పట్ల ఒకరు ఎంతో ప్రేమతో ఎంతో అనురాగంతో ఒకరినొకరు కలుసుకొని 52 సంవత్సరాల తర్వాత కలుసుకొని ఎంతో సంతోషపడినారు. హై స్కూల్ ఫ్రెండ్స్ వారు ఎవరనే నానుడి ప్రకారము మరి అంతేకాకుండా ఫ్రెండ్షిప్ అనేది ఎంతో ఒక ఆత్మీయతను పెంచుతుంది అనే ఒక ఉద్దేశంతో మేమంతా కలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క స్కూల్ యొక్క అభివృద్ధిని కాంక్షిస్తూ మరి స్కూల్కి ఏదైనా మేము చేయాలంటే ముందుకు వస్తామని చెప్పి మేము వాగ్దానం చేయడం కూడా జరిగింది. తప్పకుండా పేద విద్యార్థులు కానీ అవసరం ఉన్నటువంటి టీచర్లకు కానీ స్కూల్ వారు ఏ విషయంలో కూడా సహకారం కోరితే దానికి మేము ఒక స్టెప్ ఫార్వర్డ్లో ఉంటామని చెప్పి హెడ్ మాస్టర్ గారికి కూడా మేము తెలియజేసినాము. తర్వాత ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమంలో మేము ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేసినాము. మరి ప్రతి ఒక్కరి వివిధ దశల్లో వారి జీవిత క్రమం ఎలా ఉందని ఫోటోతో ఇక్కడ చేసినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషించినారు. ఈ విధంగా ఇది మరి ఒకసారి ఇది ప్రారంభమే కానీ ఇది అంతం కాదని చెప్పి ఇదే కొనసాగిస్తున్నారని చెప్పి మరి ఉత్సాహంతో చక్కని అందరికీ మంచి భోజనాలు ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నారు. చాలామంది దూర ప్రాంతాల నుండి వచ్చినారు. బెంగళూరు, హైదరాబాదు, అనంతపురం, గుంతకల్లు, కడప ఇటువంటి ప్రాంతాల నుండి కూడా వచ్చినారు. మా బ్యాచ్లో కూడా మేము మొత్తము దాదాపు 75 మంది ఉన్నప్పుడు దాంట్లో కూడా 20 మంది వాళ్ళు పరమపదించినారు. మరి మిగిలిన వాళ్ళలో కొంతమందికి అనారోగ్య స్థితిలో ఉన్నారు, దూర ప్రాంతాల్లో ఉన్నారు, అందుకని వాళ్ళు రాలేకపోయినారు. దాదాపు ఒక 25-30 మధ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో సంతోషంగా మరి మా గురువులను కలుసుకొని ఈ విద్య అనేదే మాకు ఒక ఫౌండేషన్, ఈ విద్య వల్లనే మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పి తెలుసుకొని మరి ఆ విద్య ఆ స్కూల్ను గౌరవించాలని మేము ఇక్కడనే ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నాము. మరి అందరూ కూడా వచ్చి చాలా సంతోషించి మా కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినారు. ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమం యొక్క జ్ఞాపికలు మొమెంటోను కూడా అందజేసినాము. ఇక సిద్దిపేట జిల్లా రంగదాంపల్లి రెడ్డి సంక్షేమ భవన్లో గౌడ సంఘం, ముదిరాజు సంఘ సభ్యులకు హరితహారం కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పని విజయవంతం కాదని అన్నారు. ఎవరైనా తమకు లాభం ఉందనుకుంటేనే ప్రతి పనిలో భాగస్వామ్యం అవుతారని గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లాభం చేకూరుతుందని చెప్పారు. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలు సరైన వాయువు అందక అనారోగ్యం బారిన పడుతున్నారు అని తెలిపారు. సిద్దిపేటలో మొత్తం 49 గీతా కార్మిక సహకార సంఘాలు ఉన్నాయని, 26 గ్రామాలు TFT లైసెన్స్లు కలిగి ఉన్నాయని తెలిపారు. వారు సభ్యులుగా ఉన్నారు. అంటే మనకు 49 గీత కార్మిక సహకార సంఘాలు ఉన్నాయి. 49 గీత కార్మిక సహకార సంఘాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి. అంతేకాకుండా 26 TFT సంఘాలు కూడా, TFT లైసెన్స్ హోల్డర్లు 26 గ్రామాల్లో 169 మంది సభ్యులు TFT లైసెన్స్ దారులు ఉన్నారు. అందరూ కలిపితే 2120 మంది ఈ వృత్తి మీద ప్రత్యక్షంగా ఆధారపడి బతుకుతున్నట్టుగా మనకు కనబడతాం. అయితే ఈ గీత కార్మికులకు సంబంధించి
మీతో నేను మాట్లాడాలనుకున్నది ఏంటంటే, కొన్ని గ్రామాల్లో మనకు గతంలో ఇచ్చినటువంటి భూములు 5 ఎకరాల భూములు ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో భూములు లేవు. భూములు లేనటువంటి చోట ఇప్పుడు ఆ ప్రభుత్వ భూములు ఎక్కడ ఏ ఊర్లో కూడా గవర్నమెంట్ భూమి ఇవ్వగలిగే అవకాశం అయితే లేదు. చెరువు కట్టలకు కూడా పెట్టుకునే అవకాశం ఉంది. లేదా మీ గ్రామంలో ఉండే గీత కార్మికులకు గిరిక తాటి చెట్లు తెచ్చిద్దాం, మీకుండే వ్యవసాయ భూముల దగ్గర గీత చెట్లు గిరిక తాటి చెట్లు మీ భూమిలో కూడా మీ వాళ్ళను వ్యవసాయ భూమి ఉంటే అక్కడ పెట్టుకుంటే దాని ద్వారా కూడా ఆదాయం వస్తుంది. 5 ఎకరాల భూమి ఉన్నటువంటి చోట అందులో పెట్టిద్దాం. భూమి లేనటువంటి చోట వ్యక్తిగతంగా వారి వ్యవసాయ భూముల్లో పెంచుకునే విధంగా కూడా ఈత వనాలు గిరిక తాటి వనాలు పెద్ద ఎత్తున తెచ్చి ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసింది. అయితే ఈ మధ్యన కొద్దిగా ప్రయత్నం జరిగింది. మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఏం చెప్పిందంటే 2016లో 53,000 మొక్కలు పెట్టాము, 2017లో 32,000 మొక్కలు పెట్టాము, 2018లో 41,000 ఈత చెట్లు పెట్టాము. ఈ సంవత్సరం ఒక 44,000 చెట్లు పెట్టడానికి ప్రణాళిక చేశామని చెప్పి మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు. పైకి లేట్ వస్తే చెప్పినాడు ఉన్నాయా 44,000? నాకైతే డౌట్ లేదు. సరే, కొంతమంది మంచిగా పెంచారు. నేను ఈ మధ్యలో చూసిన రాజగోపాల్పేట పోయినా అక్కడ ఈత చెట్లు బాగానే నాకు కనబడేది. తర్వాత పాలమాకుల్లో కూడా ఈత చెట్లు మంచిగా కనబడేది. సిద్దిపేట మండలం ఎన్సాన్పల్లిలో ఉన్నాయి. ఇరుకోడు గ్రామంలో 4-5 చెట్లు పెట్టింది. కొన్నాల గ్రామంలో కూడా ఒక 3-4 చెట్లు పెట్టింది. చంద్రలాపూర్ గ్రామంలో మన రంగనాయక సాగర్ రిజర్వాయర్ వెంట మన శర్మ గారు ప్రత్యేకంగా ఒక 3-4 చెట్లు పెట్టే ప్రయత్నం చేసింది. చిన్నగుండవెల్లిలో ఎన్ని పెట్టింది? ఒక 1000 చెట్లు చిన్నగుండవెల్లి గ్రామంలో పెట్టింది. కొన్ని అయితే జరిగినాయి, కొన్ని చోట్ల మంచిగా 1.5 ఫీట్ 2 ఫీట్ పెరిగినాయి. ఇలాంటి వ్యాధులు విస్తరిస్తూ ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం బాగా దెబ్బతింటా ఉంది. కానీ మనం ఆలోచించడం లేదు. ఏదైనా నొప్పి తనదాకా వస్తే కానీ తెలియదు అన్నట్టు మనం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే మన నియోజకవర్గంలో మనం ఏమనుకున్నామంటే అన్ని ఆయా కుల సంఘాలను వృత్తి సంఘాలను భాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున చెట్లు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా కుల వృత్తిదారులైనటువంటి మా గీత కార్మికులను మా ముదిరా సోదరులను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేద్దామని చెప్పి ఈ రోజు మిమ్మల్ని సమావేశానికి పిలవడం జరిగింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా TTWRAES గురుకుల బాలిక పాఠశాల కొత్తగూడెం పట్టణంలో రామవరం నాగయ్య గడ్డ దగ్గర ఉన్న పాఠశాల విద్యార్థిని అల్చిత 7వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతోంది. గత 20 రోజుల నుంచి అనారోగ్యం బాగాలేదని ప్రిన్సిపల్కి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. 7 రోజుల క్రితం డెంగ్యూ జ్వరం వస్తుంది అని తెలిసి ప్రిన్సిపల్ కావాలని ఇంటికి పంపించారు. నిర్లక్ష్యం చేయడం వల్లనే విద్యార్థి చనిపోయింది అని విద్యార్థిని తల్లిదండ్రులు చుట్టుపక్కల వారు ఆరోపణలు చేస్తున్నారు. ఇటువంటి ప్రిన్సిపల్ ఉండడం వలన ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారు అని అన్నారు. అక్కడ ఉన్న సిబ్బందిని కూడా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని అన్నారు. ఇటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాలు నాయకులు అలాగే సిబ్బంది కూడా చెబుతున్నారు. ప్రిన్సిపల్ని తక్షణమే సస్పెండ్ చేసి విద్యార్థి కుటుంబ సభ్యులకు ఉద్యోగం అలాగే ఎక్స్గ్రేషియా ఇవ్వాలని SSI భారత విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో SFI జిల్లా కమిటీ సభ్యులు అభిమిత్ర, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక వాయువ్య బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది ఎత్తుకి వెళ్లే కొద్దీ నైరుతి వైపుకు వంపు తిరిగి ఉన్నది. రాగల 48 గంటలలో ఈశాన్య బంగాళాఖాతం మరియు దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. 1-2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తా ఆంధ్ర మరియు యానాం రాగల 3 రోజులలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజుల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల రేపు ఎల్లుండి అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన యాదవ్ నగర్ కాలనీలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అలాగే ఎం జలంధర్ రెడ్డి, కొండయ్య, సోమశేఖర్ గౌడ్, జయనందన్ రెడ్డి, గంగాధర్ గౌడ్, ఎంపీటీసీలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ దయచేసి మీ ఇంట్లో పెద్దలు పిల్లలు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వాన్ని తీసుకొని అత్యధిక ప్రజాదరణ ఉన్న దేశంలో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మీరందరూ కూడా సభ్యత్వం తీసుకోవడానికి లక్ష్యం మీద ఉంది. దాన్ని సద్వినియోగపరిచి మీరందరూ సహకారంతో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటూ ఇక నల్గొండ జిల్లా డిండిలో గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజాసింగ్ మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయని, దీని గురించి సీఎం కేసీఆర్ని అసెంబ్లీలో ప్రశ్నిస్తా అని అన్నారు. డిండి డిఎల్ఐఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో భాగంగా రైతుల నుంచి 400 ఎకరాలు భూసేకరణ చేశారని, వీరికి డబ్బులు ఇవ్వలేదు మరియు పట్టాలు చేయలేదు, రైతులు చాలా అయమయంలో ఉన్నారు అని అన్నారు. ఆయన డిండి మరియు భాపం కుంట చెరువులను మంచి టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దాలి, సీఎం కేసీఆర్ని కోరుతా అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేతావత్ లాల్ నాయక్, డిండి మండల అధ్యక్షుడు కృష్ణ, ఎంపీటీసీ రాధిక అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేకంగా ఇవాళ దేవరకొండలో కొన్ని జాయినింగ్ కార్యక్రమం ఉండే అటు చేసుకుంటా శ్రీశైలం పోయినాం. అక్కడ దర్శనం చేసిన తర్వాత రిటర్న్ వల్ల ఢిల్లీలో వచ్చే కార్యకర్తలతోని కలవనికి అవకాశం దొరికింది. కార్యకర్తలతో కలిసిన తర్వాత కొన్ని లోకల్ ఇష్యూస్ కూడా ఇక్కడ కార్యకర్తలు మా దృష్టికి తీసుకుని వస్తున్నారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అది చాలా అంటే చాలా సంవత్సరాల నుంచి అది పెండింగ్ ఉంది. అది ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని నేను తెలంగాణ ప్రభుత్వంతో నేను కోరుతున్నాను. అదేవిధంగా డిండిలో దాదాపు 400 ఎకరాల భూమి రైతుల నుంచి తీసుకున్నాం ప్రాజెక్ట్ గురించి. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వలేదు, వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇది పట్టాలు తప్పులు కావాలి అంటే ఆ సపోర్ట్గా కొన్ని స్కీమ్స్ కూడా చాలా అయోమయంలో ఉన్నారు పాపం రైతులు. వాళ్ళు కూడా ఇమీడియట్గా పట్టాలు ఇవ్వాలని నేను తెలంగాణ ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేస్తున్నా. డిండి పాపన్న కుంట ఇది ఒక మంచి ఏరియా ఉంది. ఎక్కువ శాతం సిరిసిల్లం పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఇక్కడ ఆగుతారు. దీనికి ఒక టూరిస్ట్ ప్లేస్గా డిక్లేర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక మంచి టూరిజం ప్లేస్ కూడా తయారు కావాలి. ఏమైనా ఉండడానికి కానీ ఇక్కడ మంచిగా పిల్లలు ఉంటారు వాళ్ళకు ఆడుకొని కానీ మంచి వ్యవస్థ చేసి టూరిజం ప్లేస్ డిక్లేర్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఒక ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎక్కువ శాతం గ్రామ పంచాయతీకి 14 ఫైనాన్స్ నుంచి చాలా అంటే చాలా డబ్బులు సెంటర్ నుంచి డిక్లేర్ అయింది. 9 నెలలైంది కానీ ₹1 ఖర్చు చేయాలంటే కూడా ఈ సర్పంచ్లు అయిపోలేదు. జాయింట్ అకౌంట్ చేసి అది చేయాలి. ఇంకా చెక్ పవర్ కూడా ఎవరికి ఇవ్వలేదు. అట్లాంటి ఇవ్వకపోతే మళ్ళా ఏరియా డెవలప్మెంట్ ఏ విధంగా కావాలి? ముఖ్యమంత్రి గారు ఒక 4 కొత్తది మున్సిపల్ కార్పొరేషన్ తయారు చేస్తా అంటున్నారు. ఫస్ట్ అయితే మీరు జేబుకు నుంచి ఇస్తలేరు డబ్బులు, వచ్చిన సెంటర్ నుంచి ఫండ్ కనీసం అదైనా రిలీజ్ చేసి వీళ్ళకి చెక్ పవర్ ఇస్తే చిన్న ఊర్లో చిన్న డెవలప్మెంట్స్ కార్యక్రమం మంచిగా అవుతుంది. ఒక చిన్న బల్బ్ పెట్టాలంటే కూడా చాలా కష్టం ఉంది. మొత్తం చీకటి ఏరియా ఉంది. ఇట్లాంటి చాలా సమస్యలు ఇక్కడ లోకల్ ఉన్నాయి. ఈ సమస్యలు వచ్చే అసెంబ్లీలో కూడా మేము ముఖ్యమంత్రి గారితో క్వశ్చన్ అడుగుతాం. ఒకవైపు మీరు కొత్తగా
7 మున్సిపల్ కార్పొరేషన్ తయారు చేసి ఊరిని మంచి చేయాలి అని ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం. కానీ ఇంకోవైపు చూస్తే గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ ఏదంటే జీరో. అక్కడ నుంచి ఫండ్ వస్తున్న సెంటర్ నుంచి ఫండ్ వస్తున్న దానికి వేరే విధంగా మీరు తప్పుగా ఉపయోగం చేస్తున్నారు. అసలు గ్రామ పంచాయతీకి వస్తుంది ఆ ఫండ్ గ్రామ పంచాయతీలో డెవలప్మెంట్ గురించి, కానీ ఆ చేయకుండా దానికి వేరే విధంగా మీరు ఆ ఫండ్ని యూటిలైజ్ చేస్తున్నారు. అది చాలా అంటే చాలా తప్పది. మేము సెంటర్ దృష్టి కూడా నా కార్యకర్తలకి చెప్తున్నాం, సెంటర్ దృష్టి కూడా ఈ మాట మేము తీసుకొని పోతాం. ఎందుకంటే గతంలో మేము మొత్తము స్టేట్ కార్యకర్తల అధికారులు లక్ష్మణ్ గారు ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇక్కడ చాలా మంచి మాకు రెస్పాన్స్ ఇస్తారు మినిస్టర్లు. వారు అన్నారు మేము కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీకి మేము పంపిస్తున్నాం, మంచి డెవలప్ కావాలని తెలంగాణకి మేము పంపిస్తున్నాం. అసలు ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అని మినిస్టర్లు కూడా ఒక మాట అన్నారు. మేము కూడా అడిగినాం, సార్ అది తెలంగాణ డెవలప్మెంట్ గురించి గతంలో ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఇచ్చినారు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినారంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు ఎక్కువ డబ్బులు తెలంగాణ డెవలప్మెంట్ కి మేము ఇచ్చినాం, ప్రతి ఒక్క సపరేట్ వింగ్ కి అని సెంట్రల్ ఈ మాట అంటున్నారు. మళ్ళా అసెంబ్లీ సాక్షిగా నేను ముఖ్యమంత్రి గారికి ఒక క్వశ్చన్ అడిగింది. ముఖ్యమంత్రి గారు సెంటర్ నుంచి తెలంగాణ డెవలప్మెంట్ గురించి ఎన్ని ఫండ్ వచ్చినాయి ఒకసారి చెప్తారా అంటే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా, అంటే ఆయన బయట అయితే అబద్ధం చెప్తాడు అందరికీ తెలుసు. ఇక కర్నూలు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని కొత్తపల్లె మండలం లలిత సంగమేశ్వరుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. శ్రీశైలం జలాశయం నీటి మట్టం 835 అడుగులకు చేరుకోవడంతో కేవలం ఆలయ శిఖర భాగం మాత్రమే దర్శనమిస్తుంది. ప్రతి ఏడాది కేవలం 4 నెలలు మాత్రమే భక్తులకు కనిపించే ఈ పవిత్ర ఆలయం వరదల కారణంగా ఈసారి కూడా వరద తాకిడికి గురైంది. చివరిసారిగా అర్చకులు సంగమేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. తుంగ, భద్ర, కృష్ణ, వేణి, భీమా, మలాపహరిణి, భావనాసి నదులు కలిసే ప్రదేశాన్ని సంగమేశ్వరం అని అంటారు. ఇక పతంజలి హరిద్వార్ యోగాపీఠ్ నుండి విచ్చేసిన యువ భారత్ జాతీయ అధ్యక్షులు సచిన్ జీ సిద్దిపేటలోని ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో యోగా ఆరోగ్యం పట్ల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సచిన్ జీ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసినా ఆరోగ్యం, యోగా గురించి మాట్లాడుతున్నారు. అలాంటిది మన దేశంలో పుట్టిన యోగా పట్ల మనమందరం ప్రతినిత్యం యోగా సాధన చేస్తూ ఆరోగ్యంగా బతకాలి అని అన్నారు. అలాగే విద్యార్థులకు యోగాసనాలు, ప్రాణాయామం చేయించారు. త్వరలోని సిద్దిపేటలో 25 రోజుల యోగా సర్టిఫికేట్ కోర్సు కూడా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువ భారత్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సింగోజు మురళీకృష్ణ, ఆచార్యులు, అలాగే సిద్దిపేట పట్టణ యోగా ప్రచారక్ పెద్ది మనోహర్, పతంజలి సభ్యులు వాసిరి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. नमस्कार, मैं सचिन युवा भारत केंद्रीय प्रभारी पतंजलि योगपीठ की तरफ से हरिद्वार से आज यहाँ पर सिद्धिपेट में हमारे यहाँ का पतंजलि युवा भारत का प्रवास चल रहा है, जिसमें हम युवाओं को योग के प्रति जनजागृति कर रहे हैं. युवाओं ने भी योग करना चाहिए इसके लिए, और देशभक्ति की भावना उनमें और बढ़े और देश को हमें विश्वगुरु बनाने के लिए प्रेरणा देने के लिए आज हमारा यहाँ पर प्रवास था. आज हम कॉलेज में गए, जिसमें युवाओं को हमने योग क्यों युवाओं के लिए आवश्यक है इसकी जानकारी दी. कपालभाति युवाओं ने क्यों करना चाहिए, जिससे उनके सारे हार्मोनल बैलेंस आता है. एक युवा अवस्था में युवक जाने के बाद अनुलोम विलोम करने से उनकी मेमोरी शार्प हो जाती है, कंसंट्रेशन बढ़ता है, पढ़ाई में बहुत काम आता है. भस्त्रिका प्राणायाम से उनका स्टैमिना बढ़ता है. और फिर कुछ आसनों के बारे में भी हमने आज चर्चा की, जिसमें सूर्य नमस्कार, हाइट बढ़ाने वाले आसन जैसे ताड़ासन, पश्चिमोत्तानासन, सर्वांगासन, चक्रासन, ये सब की आज हमने जानकारी दी. और आने वाले समय में हम यहाँ पर अभी 25 दिन का सहयोग प्रशिक्षण शिविर लगा रहे हैं. तो जो भी युवा योग का ट्रेनिंग लेना चाहते हैं वो अवश्य इससे जुड़े. और हमारी यहाँ पर पूरी पतंजलि योग समिति की टीम है, उनको भी हम धन्यवाद कहते हैं. बहुत बहुत धन्यवाद. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. గత స్మృతులు, మధురానుభూతులను గుర్తు తెచ్చుకున్న స్నేహాలు, 52 వసంతాల స్నేహాన్ని నెమరవేసుకున్న పాత జ్ఞాపకాలు. ప్రజల భాగస్వామ్యం లేనిది ఏ పని విజయవంతం కాదు. హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లాభం చేకూరుతుంది అన్న హరీష్ రావు.
గురుకుల పాఠశాలలో డెంగ్యూ జ్వరంతో బాలిక మృతి. ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి చనిపోయిందని తల్లిదండ్రుల ఆరోపణ. రాగల 48 గంటలలో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం. 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు భారీ వర్షాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.